డివైన్ డేస్ ఛానల్కు స్వాగతం. నమస్తే. ఈ ఛానల్లో మనము ప్రతిరోజు ఆ రోజు యొక్క ప్రాముఖ్యతను, ఆ రోజుకు సంబంధించిన కథలను తెలుసుకుందాం. ముందుగా ఈరోజు ధనత్రయోదశి కాబట్టి ధనత్రయోదశికి ఆ రోజుకి ముడిపడి ఉన్న ఒక చిన్న కథ ఉంది. దాని గురించి తెలుసుకుందాం. పూర్వం హిమ అనే మహారాజు జీవించేవాడు. అతనికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు జాతకాన్ని జ్యోతిష్కులకు చూపించారు. ఆ జ్యోతిష్యులు చాలా ఆశ్చర్యపడి చెప్పారు, ఈ యువరాజు పెళ్ళైన 4వ రోజు నాగదెబ్బతో మరణిస్తాడు. అది అతని విధిలో రాయబడి ఉంది. సంవత్సరాలు గడిచాయి. యువరాజుకు పెళ్ళయింది. అతని భార్య జ్ఞానవతి, ధైర్యశాలి మరియు భక్తి శ్రద్ధ కలిగిన రాజకుమారి. తన భర్తను రక్షించాలనే నిశ్చయంతో ఆమె భయానికి లొంగలేదు. అవగాహనతో, ప్రేమతో విధిని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. పెళ్లి జరిగిన 3వ రోజు రాత్రి ఆమె రాజమహల్ని శుభ్రం చేసి వేలాది దీపాలను వెలిగించింది. తన బంగారు ఆభరణాలని, వెండి నాణాలను తలుపు వద్ద పేర్చింది. భర్తను అంతర్గృహంలో కూర్చోబెట్టింది. తానే తలుపు దగ్గర కూర్చొని పాటలు పాడుతూ, కథలు చెబుతూ రాత్రంతా నిద్ర లేకుండా గడిపింది. అర్ధరాత్రి సమయం వచ్చింది. యమధర్మరాజు పాము రూపంలో వచ్చాడు యువరాజు ప్రాణాలు తీసుకోవటానికి. కానీ ఆ తలుపు దగ్గరికి రాగానే అతని చూపు దీపాల ప్రకాశం, బంగారం మెరుపులు చూసి మత్తెక్కిపోయింది. పాటల మాధుర్యం అతన్ని ఆకర్షించింది. అతను ఆగిపోయి వినడం ప్రారంభించాడు. రాత్రి గడిచింది. ఉదయం రానే వచ్చింది. సమయం ముగిసిందని యమధర్మరాజు వెనుదిరగాల్సి వచ్చింది. అలా ఆ యువరాజు ప్రాణాలు కాపాడబడ్డాయి. అందుకని ఆ రోజు నుండి ప్రజలు ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కొనటము మరియు దీపాలను వెలిగించటము ప్రారంభించారు. అది అలా ఆనవాయితీగా వచ్చింది.